అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరక. ఈరోజు యాక్చువల్లీ టీచర్స్ డే. కొన్ని సీరియస్ విషయాలు మాట్లాడతా. పాజిటివ్‌గా అయితే మాట్లాడను. కాస్త నెగెటివ్‌గా ఇంకా కాస్త ఎక్సెంట్రిక్‌గా మాట్లాడతాను. సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో కాస్త రియాలిటీ కూడా మాట్లాడాల్సి వస్తుంది సిట్యుయేషన్. యాక్చువల్లీ ఈ మధ్య ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చూసుకున్నట్లయితే అంత బాలేదు. ఎందుకు బాలేదు? మీరెవరు చెప్పడానికి అనే పాయింట్ మీరు అడగొచ్చు. యాక్చువల్లీ నేను టీచింగ్‌లో ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, నేను టీచింగ్‌లో ఉన్నా. నేను ఎవరెవరికి డీల్ చేస్తా అనేది చెప్తా ఫస్ట్. మీకు ఐడియా వస్తది. నేను యాక్చువల్లీ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళని డీల్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని డీల్ చేస్తాను. ఇద్దరిని సెపరేట్‌గా డీల్ చేస్తా. టాపర్స్‌ని వాళ్ళకి హయ్యర్ లెవెల్‌కి రీచ్ అయ్యేటట్లుగా నేను హెల్ప్ చేస్తూ ఉంటా. మెంటర్‌షిప్ అండ్ ఓన్‌గా నేనే లెసన్స్ చెప్తూ ఉంటా. అట్ ద సేమ్ టైం వీక్ పర్సన్స్ కూడాను మెంటరింగ్ అండ్ వాళ్ళకి లెవెల్ తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాను. సో ఇది నా స్పెషాలిటీ. మీడియం స్టూడెంట్స్‌కి నేను అసలు ఎంకరేజ్ చేయను అండ్ వాళ్ళని నేను తీసుకుని కూడాను. అండ్ ఏమేమి టీచ్ చేస్తా అనేది చెప్తే మొట్టమొదటిది ఐఐటీ ఫౌండేషన్ టీచ్ చేస్తా. అండ్ సో కాల్డ్ ఐఐటీ ఫౌండేషన్స్ ఉంటాయి కదా, అంటే పిల్లల్ని బాగా హింసించేసి నరకం పెట్టేసి వాళ్ళకి అవసరం లేని టాపిక్స్ కూడా చెప్పి అలాంటి ఐఐటీ ఫౌండేషన్ కాదు. వాళ్ళ క్లాసెస్కి ఏదైతే లింక్ కావాలో అలాంటి ఐఐటీ ఫౌండేషన్ చెప్తూ ఉంటా. నెక్స్ట్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి యూపీఎస్సీ ఫౌండేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో వాటి కోసం కూడా క్లాసెస్ చెప్తూ ఉంటా. ఇది నెంబర్ 2. అండ్ నెంబర్ 3 ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటా. 6th క్లాస్ టు 12th క్లాస్. ఇది నా క్యాలిబర్. అంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. క్లాస్ 6th క్లాస్ నుండి మొదలు పెడితే క్లాస్ 12th క్లాస్ వరకు. ఓకేనా? నెంబర్ 1. అట్ ద సేమ్ టైం ఏవైతే హైయర్ స్టడీస్ ఉన్నాయో యూపీఎస్సీ వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏవైతే హై డిమాండింగ్ క్లాసెస్ ఉన్నాయో ఐఐటీ అండ్ నీట్ ఫౌండేషన్ వాటికి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే నేను అల్టిమేట్గా అన్ని రకాల స్ట్రీమ్స్ని టచ్ చేస్తాను. సో వీటన్నిటి వల్ల నాకు దొరికిన బెనిఫిట్ ఏంటంటే నాకు రకరకాల స్టూడెంట్స్తో వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరికింది. వాళ్ళు ఎలా చదువుతున్నారు అనే విషయాలు నాకు తెలిసింది. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొకటి ఏంటి అంటే కొద్దిగా క్లియర్గా క్లోజ్గా మానిటర్ చేసే అవకాశం కూడా దొరికింది అనమాట. ఇది మొత్తానికి కూడా సిచ్యువేషన్. సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటి, నేను ఈ మొత్తం సిచ్యువేషన్లో నేనేం అబ్జర్వ్ చేశానంటే యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఒకే ఒక్క సిచ్యువేషన్లో అంటే టాప్ 10% స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడ స్టూడెంట్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా మిగిలిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ 10% నుండి మిగిలినవన్నీ కూడా అంత బాగాలే. సీరియస్గా చెప్తున్నా, అంత బాగాలేదు. వాళ్ళు ఎందుకు చదువుతున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. మ్యాక్సిమం కూడా అందరూ కూడా ఏదో స్టాఫ్ని ఫిల్అప్ చేయాలనుకున్న సిచ్యువేషన్తో స్టూడెంట్స్కి చెప్పేస్తున్నారు. సో వాళ్ళు నా దగ్గరకు వచ్చేటప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది, చాలా కాన్సెప్ట్స్ చాలా బ్లాంక్గా ఉండిపోతున్నాయి. వాళ్ళకి ఏంటంటే హాఫ్ కాన్సెప్ట్సే వస్తూ ఉన్నాయి. సరిగ్గా కాన్సెప్ట్స్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ఈ ఇంగ్లీష్ మీడియం స్టడీస్ వల్ల చాలామంది వాళ్ళ మదర్ టంగ్ సరిగ్గా చదవలేక అటు ఇంగ్లీషు రాక ఇటు మదర్ టంగ్ రాక సైన్స్లోని కాన్సెప్ట్స్ అర్థం కాక ఈ మొత్తం సిచ్యువేషన్స్ వల్ల హాఫ్ స్టడీస్ వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, టాప్ 10% ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం సూపర్ గుడ్ చదువుతున్నారు. మిగిలిన వాళ్ళంతా కూడా అంతే. అండ్ నెంబర్ 2 రీజన్ కాలేజెస్. యాక్చువల్లీ ఇండియాలో కాలేజెస్ అండ్ స్కూల్స్ పుట్టగొడుగులా పెరిగిపోయి పర్మిషన్స్ బీభత్సంగా వస్తాయి. సో ఎప్పుడైతే పర్మిషన్స్ ఈ రకంగా వచ్చాయో వాళ్ళు స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఎలాంటి స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నారు తెలుసా? బీటెక్స్ ఇలాంటి వాటిలో అయితే వాళ్ళ దగ్గర చదివిన వాళ్ళని రిక్రూట్ చేసేసుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా. అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్స్లో తీసుకున్నట్లయితే కనీసం డైట్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళని చాలామంది తీసుకుంటూ ఉంటున్నారు. సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే నా దృష్టిలో ఎల్కేజీకి టీచ్ చేసేవాడు కూడా పిహెచ్డి చెప్పేవాడు ఉండాలి, పిహెచ్డి చదువుకున్నవాడు ఉండాలి. ఇది నా ఒపీనియన్. సో ఎల్కేజీకి చెప్పినవాడు పిహెచ్డి చదివేటట్లు అని అనుకుంటే మరి హైయర్ స్టడీస్ చెప్పేటవాడు వాడెంత ఉండాలి? అర్థమవుతుందా సిచ్యువేషన్? సో ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే యాక్చువల్లీ ఇక్కడ పిల్లలకి అంతటికీ కూడా మనం స్టూడెంట్ సైకాలజీని బేస్ చేసుకుని చెప్పాలి. సో వాడికి ఏ మెథడ్లో చెప్తుంటే అర్థమవుతుంది, వాడికి ఏది చెప్తుంటే ఎంత అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు, దేనికి బాగా రియాక్ట్ అవుతుంది, దేనికి రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు వాడి యొక్క స్వభావం ఏంటి, కోపం స్వభావమా లేకపోతే సాత్వికమా, ఏంటి వాడి స్వభావం, ఇవన్నిటిని కూడా మ్యాటర్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక టీచరు ఇప్పుడున్న సిస్టమ్స్లో ఏం చేస్తున్నారు తెలుసా, వాళ్ళు జస్ట్ వాళ్ళు వారలుగా చెప్తారు లేకపోతే బోర్డు మీద రాసేస్తారు, అది స్టూడెంట్కి అర్థమైపోవాలనే కాన్సెప్ట్లో చాలామంది ఉంటున్నారు. ఎవరైతే సరిగ్గా ట్రైనింగ్ అవ్వకుండా సైకాలజీ సరిగ్గా చదవకుండా పిల్లల్ని డైరెక్ట్గా టీచింగ్కి వచ్చిన వాళ్ళు. సో ఒకటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లాస్ రూమ్లో 40 మెంబర్స్ ఉంటే అందరికీ నేను ఒకటే లెసన్ చెప్తున్నా, అందరూ కొంతమందికి అర్థం చేసుకుంటున్నారు, వీడెందుకు అర్థం చేసుకోవట్లేదు, తప్పు వీడిదే అనుకో, అలాంటి సిస్టమ్ ఉంది. యాక్చువల్లీ అది రాంగ్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా యూనిక్గా ఈచ్ వన్కి కూడా ఈచ్ టైప్ ఆఫ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఆ విషయం చాలామంది టీచర్స్ మర్చిపోతున్నారు. అన్నిటికన్నా మించి అసలు ఒక టీచర్ అనేవాడు ఎందుకున్నాడు, గురువు అనేవాడు ఎందుకున్నాడు, వాడి యొక్క చీకటి నుండి తీసివేసి వాడిని వెలుగు వైపు తీసుకుని వెళ్ళేది. అంటే
ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా పైకి లేపేవాడు అసలైన గురువు. మరో మాటలు చెప్పాలంటే ఒక స్టూడెంట్కి వాడి యొక్క లైఫ్ పర్పస్ ఏంటి అనేది తెలిపేలా చేసేవాడు గురువు. నా దృష్టిలో పక్క గురువు అయితే ఆడే. ఈవెన్ ఫార్మింగ్లో కూడాను ప్రెసిషన్ ఫార్మింగ్ అని వచ్చింది. అంటే ప్రతి నాటుకి కూడాను, ప్రతి మొక్కకి కూడాను ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, ఎంత న్యూట్రియంట్స్ కావాలి, ఎంత ఎన్పీకే కావాలి, ఎంత ఫెర్టిలైజర్స్ కావాలి, ఈ రకంగా మొత్తం కూడాను ప్రెసిషన్తో సహా విత్ మైన్యూట్ డీటెయిల్తో సహా చేసే టెక్నిక్స్ వస్తాయి. మరి స్టూడెంట్స్ విషయంలో ఇంకా ఎందుకు రాలేదు? సో అందరికీ కలిపి ఒకటే విధానంలో కుక్కితే అది సెట్ కాదండి. సో ఈ దిక్కుమాల కాలేజ్ పర్మిషన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ రకమైన సిచ్యువేషన్ జరుగుతున్నాయి. వీటి వల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఈ మొత్తం సిచ్యువేషన్స్ వల్ల నెంబర్ 3 ఎసెన్స్ వాల్యూ లేని చదువు అయిపోయింది. ఎందుకు ఎసెన్స్ వాల్యూ లేని చదువు అంటే చాలామంది మార్కులు వెంట పరిగెడుతున్నారు. మార్కులు పరిగెట్టడం వల్ల ఏమైంది తెలుసా? సర్టిఫికేట్స్కి ప్రయారిటీ పెరిగిపోయింది. ఎప్పుడైతే సర్టిఫికేట్స్కి ప్రయారిటీ పెరిగిపోయిందో వాడు సర్టిఫికేట్ కోసమే చూస్తున్నాడు. కానీ రియాలిటీలో ఏమవుతుందంటే సర్టిఫికేట్స్ ఇన్ని పోగు చేసుకుంటున్నాడు. వాడి దగ్గర మ్యాటర్ ఎంతే ఉంటుంది, స్కిల్ ఎంతే ఉంటుంది. ఇంకొక దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే ప్రతిదీ కూడా ఫిక్స్డ్ మెథడ్లో నేర్చుకుంటూ వెళ్ళడం వల్ల దాన్ని యూజ్ చేసుకుని ఛాలెంజింగ్ క్వశ్చన్స్ వస్తుంటే చేయలేకపోతున్నారు. ఒకటి చూడండి, ఎడ్యుకేషన్ అనేది లైఫ్కి హెల్ప్ అవ్వాలి, లైఫ్కి ఎన్రిచ్ చేయాలి. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ లైఫ్కి ఎన్రిచ్ అవ్వట్లేదు, మార్క్స్కి ఎన్రిచ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సంవత్సరం సిలబస్ కంప్లీట్ చేస్తున్నా అనే ఫీలింగ్ ఇస్తుంది. అంతే తప్ప రియల్ లైఫ్కి అప్లికేషన్ చేసుకోలేకపోతున్నాడు. అండ్ అన్నిటికన్నా మించి ట్రూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయట్లేదు, ట్రూ ఎసెన్స్ని ఫైండ్ అవుట్ చేయట్లేదు. ఒక స్టూడెంట్ ఒక లెసన్ నేర్చుకున్నాడంటే ఫోర్స్ అనే లెసన్ ఉంది, లేకపోతే గ్రావిటేషన్ అనే లెసన్ ఉంది. ఈ లెసన్ నేర్చుకునేటప్పుడు ఒక్క సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కొంతమంది చూస్తారు. గ్రావిటేషన్లో కూడా జియోమార్ఫిక్ అనే ప్రాసెస్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. కార్బనేషన్, ఆక్సిడేషన్, రిడక్షన్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా కెమిస్ట్రీలో నేర్చుకుంటారు. కానీ ఇవే కాన్సెప్ట్స్ జాగ్రఫీలోనూ కూడా వస్తాయి. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంటర్లింక్, ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ అయ్యి వెళ్తుంటే అవన్నీ కూడా కాంపౌండ్ ఎఫెక్ట్, క్యూములేటివ్ ఎఫెక్ట్తో వస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అని అంటే కట్ 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 పార్సిల్ ఈ టైప్ ఆఫ్ చెప్పడం వల్ల లాస్ట్ స్టూడెంట్కి ఏమైందంటే ఇది సపరేటు, అది సపరేటు, ఓకే ఇది ఈ ఎగ్జామ్ వరకు మాత్రమే పనికి వస్తుంది, ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మర్చిపోవచ్చు, ఇది ఈ క్లాస్ వరకే పనికి వస్తుంది, ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మర్చిపోతుంది. ఇలాంటి సిస్టమ్ ఫాలో అవుతున్నారు. అందుకే చాలామంది స్టూడెంట్స్కి ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెంటనే మర్చిపోతున్నారు. సో వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మర్చిపోతున్నారు. 8th క్లాస్ దాటిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి మర్చిపోతున్నారు. ఇది సిచ్యువేషన్, రియాలిటీ జరుగుతుంది. సో దీనివల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఈరోజు ఒక థంబ్నెయిల్ ఎడిటింగ్ కోర్సు ఒక 2 months చేసాడు అనుకో, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2 months చేసి వాడు ఇండివిజువల్గా థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఎడిటింగ్ కోర్స్ ఒక 3 months చేస్తే ఆ 3 months యూజ్ చేసుకుని వాడు నేర్చుకుని కొత్త ప్రాజెక్ట్స్ని ఓకే చేసి ఆ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఈ రోజున ఒక సాఫ్ట్వేర్కి సంబంధించిన C లాంగ్వేజ్, పైథాన్ ఈ టైప్ లాంగ్వేజ్ 6 monthsలో నేర్చుకుంటున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే లైఫ్కి సంబంధించిన డబ్బు సంపాదించిన జాబ్కి వెళ్ళాల్సిన కోర్సులు 6 months లేదంటే హార్డ్లీ 1 monthలో నేర్చుకొని వాళ్ళ లైఫ్ నిలబెట్టుకుంటున్నారు. కానీ ఈ ఎడ్యుకేషన్ అనే ఒక్కదానికి మాత్రం చూడండి, ఎప్పుడో LKG నుండి మొదలుపెట్టి బీటెక్, ఎంటెక్ల వరకు కూడా చదివిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల యొక్క జర్నీ చేసేసి ఒక 17 years స్టడీ చేసి లాస్ట్కి వచ్చే శాలరీ ఎంత? మీరు ఆలోచించండి, లాస్ట్కి వచ్చే శాలరీ ఎంత? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా చదివితే వాడి లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. సో స్టూడెంట్స్ ఎసెన్స్ మర్చిపోయారు. అండ్ టీచర్స్లో కూడా చాలా పెద్ద ఫాల్ట్ ఉంది. చాలామంది టీచర్స్ చెప్తున్నాను కదా, సరిగ్గా క్వాలిఫై అవ్వని టీచర్స్. కెరియర్ అంటే ఏంటి, కెరియర్లో ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఏది ఆపర్చునిటీ స్టడీస్, నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్న సబ్జెక్ట్ వీడి ఫ్యూచర్లో ఏ వాటికి ఎంత ఇంటర్లింక్ అవుతుంది, ఎంత బ్రాడ్ వ్యూ అవుతుంది, అది కూడా తెలియదు. ఇవన్నీ తెలియకపోవడం వల్ల మార్క్స్ అనే ర్యాట్ రేస్లో పరిగెడుతున్నారు. సో ఈ మార్క్స్ కోసం ఎవరికైతే ఆ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకుండా కాస్త వెనకబడుతున్నారో వారిని కూడా గట్టిగా తోమేస్తున్నారు. ఈ మొత్తం సిస్టమ్స్ వల్ల టీచర్ అంటే స్టూడెంట్కి ప్రేమ తగ్గిపోయింది, గురువు దేవుడు అనే ఫీలింగ్ తగ్గిపోయింది. మొత్తానికి ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన స్ట్రాంగెస్ట్ కనెక్షన్ కాస్త వీక్ అయిపోతూ వెళ్ళిపోతుంది. అందుకే ఈ రోజుల్లోన టీచర్ బాధ టీచరే, స్టూడెంట్ బాధ స్టూడెంటే. వచ్చామా, చెప్పామా, వెళ్ళిపోయామా, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయన్నమాట కంప్లీట్గా కూడాను. సో ఇప్పుడు చెప్పండి, ఇండియాలో టీచర్స్ డే అంత సూపర్గా జరుగుతుంది అనుకుంటున్నారా? సో హార్ట్ మిస్ అయిపోయి జస్ట్ కమర్షియల్ యాక్టివిటీస్ వచ్చినంత కాలము టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరి మధ్య సఖ్యత చాలా కష్టం. అండ్ ఫైనల్గా ఒకే ఒక మాట, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆ దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని దెబ్బ కొడితే చాలు, ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అయిపోద్ది. అండ్ ఇంకొక మాట కూడా చెప్తున్నా చూడండి, ఒక దేశము డెవలప్డ్ కంట్రీ అండ్ డెవలపింగ్ కంట్రీగా ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది తెలుసా? బిల్డింగ్స్, జీడిపి ఇవన్నీ కాదు. రియాలిటీలో మాట్లాడాలంటే, డెవలప్మెంట్ ఇండెక్స్ పరంగా మాట్లాడాలంటే ఎడ్యుకేషన్. ఎస్,
ఈ ఎడ్యుకేషన్ ఒక్కదాన్ని చెక్ చేసుకుంటే చాలు, ఈ ఒక్క పారామీటర్ చెక్ చేసుకుంటే చాలు, ఆ దేశం ఏ లెవెల్కి ఎదుగుతుంది, ఏ రకంగా మారుతుంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది అనే ఒక్క సిచ్యువేషన్ చేంజ్ చేసేస్తుంది. సో మీకు స్పెషల్గా ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.